వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం ఒక హెల్దీ లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. ఇది మన బోన్స్కి, హెల్త్కి, హెయిర్కి చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఇలా ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఇలా వేరుశనగలు అయితే ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ ఫ్రై అయిపోతే మాడిపోయి మనకు లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా పల్లీలు ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని పక్కకు తీసుకొని ఇందులోనే గుమ్మడి గింజలు అలాగే పొద్దుతిరుగుడు గింజలు వేసేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తుంది కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అవి ఫ్రై అయిపోయాక ఇందులో ఫ్లాక్స్ సీడ్స్, ఇది మనకి హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఒమేగా 3 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన స్కిన్కి, హెల్త్కి, హెయిర్కి చాలా అంటే చాలా మంచిది. తప్పకుండా రోజు తింటే ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే ఇవి తొందరగా ఫ్రై అయిపోయి మళ్ళీ మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసుకొని ఇప్పుడు నల్ల నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది, మన హెల్త్కు చాలా మంచిది. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసేసుకోండి. ఇలా వీటిని కూడా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు తెల్ల నువ్వులు ఇవేంటంటే పైన కొంచెం లడ్డు చుట్టినప్పుడు ఇలా చూడటానికి బాగుంటుందని చెప్పేసి వీటిని అయితే కొన్ని తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇందులో కాస్తంత నెయ్యి వేసేసుకొని జీడిపప్పులు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లడ్డూలో మనకు అక్కడక్కడ తింటున్నప్పుడు పంటికి తగిలితే బాగుంటుంది కదా, కాబట్టి అయితే కొన్ని జీడిపప్పులు వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవడానికి. ఇవి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యాక వీటిని పక్కకు తీసేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది గోండ్ అండి, మనకు మీషోలో దొరుకుతుంది. ఇలా దీన్ని గోండ్ అని అంటారు. ఇది పిల్లల ఎదుగుదలకు చాలా మంచిది. కంపల్సరీ పిల్లలకి పెట్టాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇది. మీషోలో మనకు గోండ్ అని కొడితే వచ్చేస్తుంది. నేనైతే మీషోలో తీసుకున్నాను. ఇదేంటంటే మనకు ఇలా గీలో వేసేసుకున్నాక చూసారా మొత్తం ఇలాగా మనము ఆయిల్లో వడియాలు వేస్తే ఎలా ఇలాగా పొంగుతాయో అలా బాగా పొంగుతాయి. మీరు చూస్తున్నారు కదా, ఇలా అన్నీ కూడా ఇలా మనకు ఇలా వేయించినప్పుడు తిన్నా కూడా కరకర అన్న ఫీలింగ్, వడియాల ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చూసారా ఇలాగా మొత్తం ఇలాగా బాగా ఫ్రై అయిపోవాలి. వీటిని ఇలా పక్కకు తీసుకోవాలి. మనకి ఇలా వేగాయి మధ్యలో ఉండిపోతాయండి, కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని మనకు చేతితో ఇలా పట్టుకొని చూస్తే ఇలాగా పొడి పొడిలాగా అవ్వాలి. ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని దాన్ని ఖర్జూరం ఇలా మిక్సీ వేసేసుకొని ఇలాగ మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం ఇలా గీ ఉంటే సరిపోతుంది. ఊరికే అలా ఫ్లేమ్లో దీన్ని ఇలాగా పెట్టేసుకొని హీట్ చేసుకుంటే మనకు ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది దానికి కూడా పట్టి బాగుంటుంది. ఇందులోనే కాస్తంత ఎండు కొబ్బరి పౌడర్ వేసేసుకోవాలి. ఎండు కొబ్బరి వేస్తే మనకు మంచి కమ్మదనం వస్తుంది. లడ్డు తినేటప్పుడు కొబ్బరి ఫ్లేవర్ అలాగా బాగుంటుంది. దీన్ని కూడా లైట్గా ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కాస్త వేసుకొని, ఎందుకంటే మనకు మిక్సీ పట్టేసుకున్నప్పుడు బెల్లం అలాగే ఉండలు ఉండిపోతుంది. ఇలా వాటర్లో ఇలా కరిగించి వేసుకుంటే మనకు డస్ట్ ఏదైనా ఉంటే కూడా పోతుంది. కాబట్టి ఇలాగా జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పప్పులన్నీ కూడా ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. గోండ్ అయితే అలాగా చేసుకోవద్దు, మిక్సీకి అంటుకునేస్తుంది. అది వేసుకొని కాస్తంత పప్పులు వేసుకొని దీనైతే గ్రైండ్ చేసుకోవాలి. గోండ్ ఒకటే వేయడం వల్ల అది మొత్తం అంటుకునేసి మనకు మిక్సీకే ఉండిపోతుంది. ఇలా వేసుకుంటే మనకు పౌడర్లో బాగా కలిసిపోతుంది. ఇలా చూసారు కదా, ఇలా మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడైతే జీడిపప్పుని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకి ఇలాగా ఇటు పక్క మనకు జాగరి అనేది బాగా కొంచెం ఇలాగా లిక్విడ్లా వస్తే సరిపోతుంది. పాకమేం అవసరం లేదు, జస్ట్ థిక్ లిక్విడ్లా వస్తే సరిపోతుంది. కరిగించుకున్న బెల్లాన్ని వడగట్టేసుకొని ఫస్ట్ కొద్దిగా వేసుకోండి, మరి వాటర్ ఎక్కువైపోతుంది. చూసి చెక్ చేసుకొని తర్వాత వేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు ముక్కల్ని అలాగే కొబ్బరి అలాగే తెల్ల నువ్వులు మనం ముందుగా వేయించుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని ఖర్జూరం కూడా ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని ఫస్ట్ ఇలా బెల్లం వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా గట్టితో కలుపుకోండి, లేకపోతే వేడికి చెయ్యి కాలుతుంది. కాస్తంత చల్లారాక అప్పుడు చేత్తో ఇలా కలిపేసుకొని మొత్తం అంతా ఈ మెయిన్గా ఇలాగా ఈ ఖర్జూరం అనేది మొత్తం అందులో కలిసేలాగా బాగా ఇలాగా
మొత్తం ఇలా చేత్తో కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనకు చేతికి ఏదన్నా రాసేసుకొని అంటుకుంటుంది అనుకుంటే ఆయిల్ గీ ఏదో ఒకటి రాసేసుకొని ఇలా ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా వరకు జిగురుతనం ఏమి ఉండదు. ఇలా మనకు కావాల్సిన సైజులో ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవడమే. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినచ్చు. 5 ఇయర్స్ నుంచి 60 ఎవరైనా తినచ్చు. అంత హెల్దీ లడ్డు. తప్పకుండా పిల్లలకి హాలిడే కాబట్టి తప్పకుండా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా మంచి కమ్మదనం ఉంటుంది. మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఫైనల్గా మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.